శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి 145వ కీర్తన 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలం ముందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము ధ్యానిస్తుండగా తండ్రి మాతో నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవుడు, సర్వజీవులు ఆ జీవుల యొక్క కనులు దేవుని చూచుచున్నవి అనే లేఖనంలో చూడగలం. దేవుని వైపు చూచినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. దేవుని వైపు చూసినప్పుడు ఆహారం ఇవ్వగలడు. దేవుని వైపు చూసినప్పుడు సర్వ సంపదలు ఇవ్వగలడు. దేవుని వైపు చూసినప్పుడు సంతోష సమాధానం పొందగలరు. దేవుని వైపు చూసినప్పుడు మనసానందం కలుగుతుంది. దేవుని వైపు చూసినప్పుడు దైవాత్మ చేత నింపబడతాం. కాబట్టి దేవుని కుమారుడా, దేవుని వైపు చూచిన వాడు తగిన కాలం ముందు నీవు వారికి ఆహారం ఇచ్చుటకు, తగిన కాలములో ఏ పూటకు ఆ పూట, ఏ రోజుకు ఆ రోజు దైవ దీవెన అనుగ్రహించే దేవుడు, ఆహారం ఇచ్చే దేవుడు, సకల దేవుని ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన వైపు చూచుచు ఈ విశ్వాస జీవ ప్రయాణములో ముందుకు సాగుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మౌనత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించదని తెచ్చిన వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరట ప్రార్థించడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.